హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకి ఇషా ఫౌండేషన్ అదేనండి ఆదియోగి శివ టెంపుల్ కోయంబత్తూర్లో ఉంది. కోయంబత్తూర్ అంటే కోయంబత్తూర్ సిటీ కాదండి, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే మనకు 30 కిలోమీటర్లు. అలాగే కోయంబత్తూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ నుండి అయితే 40 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ నుండి కూడా యాజ్ యూజువల్గా సేమ్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ బస్కి వెళ్ళిన వాళ్ళు నైట్ షో అయితే చూడలేరు. ఓన్గా అయితే రైల్వే స్టేషన్ బయట అయితే మేము అందరం కలిసి ఒక వెహికల్ ఎంగేజ్ మాట్లాడుకొని అయితే వెళ్ళడం జరిగింది. మధ్య మధ్యలో ఈ మురుగన్ టెంపుల్ వేరే టెంపుల్స్ కవర్ చేసుకొని అయితే ఇషా ఫౌండేషన్కి వెళ్ళడం జరిగింది. సో మమ్మల్ని అయితే ఇలా ధ్యాన లింగ టెంపుల్ వరకు అయితే వెహికల్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉండదు కాబట్టి ఈ ఆదియోగి స్టాచ్ అవతల అయితే మొత్తం ఖాళీగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మమ్మల్ని ఇక్కడ దింపేసి అక్కడికైతే వెహికల్ తీసుకొని వెళ్ళారు. సో మేము ఇక్కడ దిగిన తర్వాత మనకి ఈ ధ్యాన లింగ టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే కెమెరా అయితే అలో లేదు అండి. మొబైల్ ఇక్కడనే డిపాజిట్ చేయాలన్నట. వీడియో అయితే తీయడానికి పర్మిషన్ లేదు. ఎదురుగా కనిపించేది ధ్యానలింగ టెంపుల్ అండి. మెయిన్ టెంపుల్ వచ్చేసి ధ్యానలింగ. అమ్మవారి టెంపుల్ కూడా ఉంటాయి, 2 టెంపుల్లో ఉంటాయి. ఇందులోకైతే మొబైల్ ఫోన్స్ అయితే అలో లేవు. షాప్స్ కూడా ఉన్నాయి. ఇందులో కొలంలో స్నానం చేయడానికైతే 70 రూపీస్ టికెట్ ఉంది. అలాగే తీర్థం తీసుకోవడానికి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళి ధ్యానం అయితే ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ధ్యానలింగం ఎందరో ఆత్మజ్ఞానుల ఆకాంక్ష. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాదరస ఆధారిత సజీవ లింగం. సద్గురుచే ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠీకరించబడిన ఈ లింగంలో 7 చక్రాలు అత్యున్నత స్థాయిలో శక్తీకరింపబడి ఉన్నాయి. మీరు లింగ జ్యోతి, ధూపం లేదా తామర పుష్పాన్ని అర్పించవచ్చు. ధ్యానలింగం దివ్యశక్తులను స్వీకరించడానికి కాళ్ళు మడుచుకుని కూర్చుని అరచేతులు పైకి తెరిచి ఉంచి లింగంపై కొన్ని నిమిషాల పాటు దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకుని కూర్చోండి. మీరు ధ్యానం చేయడానికి, మనసు కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు. ఆ స్థలం ఎలాంటిదంటే ధ్యానం సహజంగానే జరిగిపోతుంది. ధ్యానలింగ పరిసరాల్లో ఫోటోలు తీయవద్దు. గుడి లోపలికి ఎప్పుడు వెళ్లాలో, ఎప్పుడు బయటికి రావాలో మీకు తెలియడానికి 1 గంట మ్రోగించబడుతుంది. మనకి లోపలికి కెమెరా అలో లేదు. లోపల ధ్యాన లింగ టెంపుల్ అయితే అలా ఉంటుందండి. అలాగే భైరవి మాత టెంపుల్ ఉంటుంది. భైరవీదేవి ఎంతో ఉత్తేజభరితమైన దివ్యశక్తి స్వరూపం. ఈమె సృష్టికి, సృష్టి సంరక్షణకు ప్రతీక. దేవి కరుణామయి. మనం లౌకికమైన వాటిని కోరుకున్నప్పటికీ లేదా మన పరిమితులను అధిగమించాలని కోరుకున్నప్పటికీ దేవి వాటన్నింటినీ మనకు ప్రసాదిస్తుంది. ఇక్కడ నుండి ఎద్దుల బండ్లు ఉన్నాయండి. ఈచ్ మెంబర్స్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తే ఇంకెక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి ధ్యానలింగ అండి. లోపల టెంపుల్ లోపల లింగం అయితే ఇలా ఉంటుంది. బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి.
మనకి లోపల అకామిడేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది, కానీ ముందే బుక్ చేసుకొని అయితే రావాల్సి ఉంటుంది. టెంపుల్ లోపల అయితే ఫారినర్సే ఎక్కువగా మంది అయితే ఉన్నారు. అలాగే బయట మనకు ఆది యోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే దారిలో ఇలా స్నాక్స్ సెంటర్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. ఇదంతా వెహికల్ పార్కింగ్ అండి. ఇందులో టెంపుల్ లోపలికి వెళ్ళే టైంలో అయితే ఇలా అన్ని మతాలకు సంబంధించిన సింబల్స్ కూడా ఉండడం జరిగిందండి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే ఆది యోగి స్టాచ్యూ. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్స్ కూడా నిర్వహించబడుతున్నాయి. ఇది ఎద్దుల బండి వెళ్ళడానికి టికెట్ కౌంటర్. టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్. ఈ ఆది యోగి విగ్రహం 112 అడుగుల ఎత్తు, అంటే 34 మీటర్ల ఎత్తు, 25 మీటర్ల వెడల్పుతో అయితే నిర్మించిన శివుని తిరునామం ఉన్న ఉక్కు విగ్రహం. మనకి ఇక్కడ శివునికి అయితే నిలువు బొట్టు అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా విగ్రహం. అంటే తల, భుజాలు, ఛాతి మాత్రమే కలిగిన శిల్పం అని ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ద్వారా అయితే గుర్తించబడింది. ఈ విగ్రహాన్ని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు రూపొందించారు. దీని బరువు దాదాపుగా 500 టన్నుల వరకు ఉంటుంది. మనకి ఈ విగ్రహానికి ముందు అయితే ఇలా తామర పువ్వులు అయితే ఉన్నాయి. అలాగే మనకు ముందుగా అయితే యోగేశ్వర లింగం అనే లింగాన్ని ఈ విగ్రహానికి ముందు అయితే ప్రతిష్ఠించారు.
ఈ ఆదియోగి శివుణ్ణి మొదటి యోగిగా, అలాగే యోగా ద్వారా ప్రజలను అంతర్గత శ్రేయస్సు వైపు ప్రేరేపించడానికి కోసం అయితే స్థాపించబడింది. ఈ దేవతా ముఖం అయితే ఆలయం కాదు, ఒక ఐకానిక్ ప్రేరణ. ఈ విగ్రహం ముందే మనకి ఇలా అయితే ఎద్దులనైతే మేపుకోవడం జరుగుతుంది, ఈ బండికి ఉపయోగించేవి. నమః శివాయ నమః శివాయ. ఈ విగ్రహాన్ని 112 అడుగులు నిర్మించడానికి యోగా సంస్కృతిలో పేర్కొన్న మోక్షం మానవ వ్యవస్థలోని 112 చక్రాలను సాధించడానికి 112 అవకాశాలను అయితే సూచిస్తుంది. కాబట్టి దానికి గుర్తుగా 112 అడుగుల ఆది యోగి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి 24, 2017లో మహాశివరాత్రి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. The origins of this spectacular being were unknown. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. He transmitted the profound science of yoga in its full depth and dimension. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. మనం ఇప్పటివరకు చూసిన ఈ 3D లెజర్ షోని అయితే 2019 మహాశివరాత్రి నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించారు. ఇది ఆదియోగి విగ్రహం పైన ఈ లెజర్ షో అయితే ప్రదర్శించబడుతుంది.
ఆదియోగి దివ్య దర్శనం. ఈ 3D లెజర్ షో పేరు 16 నిమిషాల వరకు ఉంటుంది. మేమైతే తర్వాత తిరిగి ప్రయాణం అయితే చేయడం జరిగింది. ఇంటికి వెళ్తూ మా పిల్లలకి తీసుకెళ్ళాను. శబరిమల యాత్రలో భాగంగా చెన్ననూరు నుండి రిటర్న్ బయలుదేరి కోయంబత్తూరులో అయితే దిగి ఇక్కడ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి ఇలా వచ్చిన తర్వాత యాలకుల దండతో పూజ చేసుకోవడం జరిగింది.